ऋतस्य सत्य अमृत सत्यमग्निं पुरीष्यमङ्गिरस्वर्भरामः वोषद्वयः प्रतिमोददग्निमेतः शिवमायन्तमभ्यत्र युष्माः व्यस्वन् विश्वा आनिरा अमीवा निषिधन्नो अप దుర్మతిం జహి. యజుర్వేద మంత్రం. ఇక్కడ ఈ మంత్రంలో చాలా కీలకమైనటువంటి పాయింట్ విషయం గురించి పరమాత్మ చెప్తున్నాడు. ఓ మానవులారా, మీరు యథార్థము అంటే ఉన్నది ఉన్నట్లుగా, అవినాశి నాశనము లేనటువంటిది, అలాగే పరమ కారణస్వరూపము అగు బ్రహ్మను, కారణస్వరూపం ఈ సృష్టి బ్రహ్మాండం మొత్తానికి పరమ కారణం అంటే ఇంకా ఆయన కంటే మించిన కారణం ఇంకొకటి లేదు. కారణమైనటువంటి మొత్తానికి కారణమైనటువంటి పరమ కారణ స్వరూపమైనటువంటి బ్రహ్మను, అలాగే ద్వితీయ కారణమగు యథార్థము అవినాశి అవ్యక్త రూపుడగు ఆత్మను. చూడండి, ఇక్కడ మొట్టమొదట పరమ కారణం ఎవరు? పరమాత్మ. ఇక రెండవ కారణం ఎవరు అంటే ఆత్మ. ఈ సృష్టికి అంతటికీ చెప్తున్నాడు. ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మ. ఇది కూడా అవినాశే, దీనికి కూడా నాశనం లేదు. ఇది కూడా ఒక కారణం ఈ సృష్టికి. జీవాత్మ లేకపోతే సృష్టి లేదు. ఇదంతా బ్రహ్మాండం అంతా కూడా జీవాత్మ కొరకే అనే విషయంగా రెండవ కారణము. ఇది కూడా యథార్థమే. జీవుడనేవాడు యథార్థమే, అది కూడా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. అలాగే అవినాశి అవ్యక్త రూపుడు, వ్యక్తం కాడు, ఎవరికీ కనిపించడు జీవుడు కూడా, అటువంటి ఆత్మను, అలాగే సత్యభాషణము మున్నగు వాణిని, ప్రకృతి నుండి పుట్టిన అగ్ని ఓషధులు మున్నగు పదార్థములను ధారణ మొనర్చుకొని విద్య చేత శారీర సంబంధము జ్వరము మున్నగు వ్యాధులను, అలాగే ఆత్మ సంబంధ అవిద్య మున్నగు దోషములను దూరపరచుకొని. చూడండి, ఇక్కడ ఈ విధంగా మొదటి కారణం పరమాత్మ, రెండవ కారణం జీవాత్మ, అలాగే మూడవది ప్రకృతి. ఈ విధంగా ఈ ఔషధులు ఇవన్నీ కూడా మరి వీటి ద్వారా ఇవన్నీ కూడా విద్య చేత బాగా తెలుసుకొని ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి రోగాలు, జ్వరము మొదలైనటువంటి వీటికి దూరంగా ఉండి, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి దోషాలు అవిద్య మున్నగు దోషాలను దూరపరుచుకొని మాదక పదార్థములను త్యజించి. చూడండి, ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు వేదంలో, మాదక ద్రవ్యములను త్యజించాలి అంటే సారాయి, ఈ విధంగా గుట్కా, ఈ మత్తెక్కించే పదార్థాలు తినకూడదు, త్యజించి ఉత్తమమైన బుద్ధిని పొంది, మన బుద్ధి కూడా ఉత్తమంగా ఉండాలి, అటువంటి బుద్ధిని పొంది సౌఖ్యములను అనుభవించుచు సదా ఆనందితులు అగుండి ఇందుకు విపరీతముగా నడిచి సుఖములను దూరమునర్చుకొని దుఃఖ సాగరములో పడిపోకూడదు. చూడండి, ఈ విధంగా పరమాత్ముడు చెప్పిన విధంగా యథార్థంగా ఇవి తెలుసుకొని ఈ విధంగా దోషాలన్నీ దూరం చేసుకొని నీవు జీవితాన్ని నడుచుకుంటే నీకు జీవితము సుఖమయంగా ఉంటుంది తప్ప మంచి సౌఖ్యాలను అనుభవిస్తావు. దీనికి విపరీతంగా ఎవడైతే నడుచుకుంటాడో సారాయి తాగుతూ వాని బుద్ధి పుట్టినట్టు పరమాత్మ అంటే తెలుసుకుండా జీవాత్మ అంటే తెలుసుకోకుండా రోగాలు తెచ్చుకొని జీవిస్తుంటే దుఃఖముల పాలవుతారని చెప్పి పరమాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు. ఓం